ఫిష్ పులుసులోకి ముక్కల్ని ఫ్రై చేసి పెట్టేస్తున్నా. ఈ ఆయిల్ మళ్ళీ మనం కర్రీలో యూజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఎలాగ మనం ఫిష్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆ సారం అనేది అందులో ఉంటుంది కదా, మనం కూరలో వాడేసుకుంటే సరిపోతుంది. ఇంకా దేనిలో వేసుకోలేం కదా, మళ్ళీ ఇంకో కర్రీలో వేస్తే స్మెల్ వస్తుంది మనకి. సో దీన్ని ఇందులోనే యూజ్ చేసేయచ్చు, బాగుంటుంది. ఫిష్ పులుసులోకి గ్రేవీ కోసం మసాలా రెడీ చేసాను. ఇలాగే చింతపండు పులుసులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టేశాను. పోపులో వేసేద్దాం. ఆనియన్స్, మిర్చి వేగిన తర్వాత యాజ్ యూజువల్ మసాలా, టమోటా, ఆనియన్స్, వేయించిన ధనియాలు, ఆవాలు, కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, అలాగే వెల్లుల్లి, అల్లం ఇవన్నీ కలిపి నూరినటువంటి ముద్ద అనమాట. కొంచెం సోంపు కూడా వేసాను దీంట్లో. ఒక చిన్న ఇలాచీ వేసాను ఫ్లేవర్ కోసం. ఒక స్పూన్ నువ్వులు కూడా వేసాను. మొత్తం కూడా దోరగా వేయించి జీలకర్ర అన్నీ కలిపి, మెంతులు కొంచెం ఒక స్పూను. సో ఇవన్నీ ఆవాలు, మెంతులు, జీలకర్ర, సోంపు, షాజీరా, కాజు, బాదం, ధనియాలు, అల్లం, వెల్లుల్లి, కొంచెం ఆవాలు, అవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకుని ఒక స్పూన్ నువ్వులతో ఇవన్నీ మిక్సీ పట్టాలి. ఉల్లిపాయలు, టమోటాలు యాడ్ చేసా, వాటిలో వాటర్ వేసుకుని. సో ఈ పేస్ట్ వేగిపోయింది, యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ కొంచెం హైలో పెడదాం. ఈ పులుసు కాస్త బాయిల్ అవ్వాలి కదా. కొంచెం బాయిల్ అవుతుంది కదా మన పులుసు. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ సరి తీసుకోండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసేయండి. దీనిలో కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తాను నేను, ఎందుకంటే ఇది కొంచెం నిల్వ ఉండాలి. సో అందుకోసమే కొత్తిమీర కూడా కాస్త మగ్గితే బాగుంటుంది. చింతపండు పులుసులో కర్రీ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముక్కలు కూడా యాడ్ చేసేద్దాం. ఇలా ముక్కలన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాక ఇక ఈ బౌల్ని కదపకూడదండి, గరిటెతోటి తిప్పకూడదు. గరిటె పెట్టామంటే ముక్క ఇప్పుడు విరిగిపోతుంది, చెదిరిపోతుంది. సో అందుకని దీన్ని జాగ్రత్తగా బౌల్ మొత్తం ఇట్లా పట్టుకొని రౌండ్గా తిప్పినట్టుగా అనాలన్నమాట. చూపిస్తాను. ఇలా కుదిలించండి చాలు. జస్ట్ అలా కదిపేసేస్తే అది మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. పొగలు వచ్చేస్తున్నాయి, చూసారు అంత కలర్ఫుల్గా ఉందో. రెడీ అయిపోయింది. రైస్ కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం, చేపల పులుసు ఫ్రై.